మనం చూస్తున్నారు కదా, మనమైతే కూలర్ని అయితే రెడీ చేసాం. CPU ఫ్యాన్స్ వాడి లైటింగ్ కూడా అయితే ఫిక్స్ చేసాం. ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. కూలర్ అన్నాం కదా, పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ సూపర్గా అయితే పనిచేస్తుంది ఇది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. హలో భయ్య, ఈరోజు మనం అయితే పీవీసీ అయితే కూలర్ని అయితే రెడీ చేయబోతున్నాం. మీరు ఈ షేప్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి. ఇలా కరువు షేప్ వచ్చేలా అయితే మనం అయితే రెడీ చేసుకోవాలి. మధ్యలో అయితే హోల్ని అయితే చేయాలి. ఇదైతే సిపి ఫ్యాను, మీకు అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. ఇలాంటివి మనకైతే ప్రాజెక్టులు 3 అయితే కావాలి మనకి. ఆ హోల్లో అయితే ఆ సిపి ఫ్యాన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి పెడితే మనకి ఫ్రీగా అయితే మూవ్ అవ్వాలి. హోల్ని అయితే చేసుకోండి అక్కడ మనం. అలాంటివి మనకైతే 2 అయితే కావాలి. ఇలాగా చూస్తున్నారు కదా, హోల్ని అయితే చేసుకున్నా. ఇది చూడండి, బ్యాక్ సైడ్ పెడతాను. ఇవన్నీ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత ఎలాగైతే మనకైతే ఫ్రీగా అయితే మూవ్ అవ్వాలి. అక్కడ స్క్రూస్ని అయితే వేసుకుంటున్నాం. మీరు ఫెవిక్విక్ అయినా అంటించుకోవచ్చు. ఒక ప్లేవుడ్ని అయితే తీసుకుని అక్కడ మనం అయితే ఇప్పుడు రెడీ చేసిన దాన్ని స్క్రూస్ అయితే వేసుకుని స్టిక్ చేసుకోవాలి. ఇంకోండి, ఎలాగైతే స్టిక్ చేసుకోవాలి మనం మూవ్ అవ్వకుండా. స్క్రూస్ని అయితే వేస్తాను నేను. ఇటు పక్కన కూడా సేమ్ అలాంటిది చేసుకుని స్టిక్ చేయాలి. సిపి ఫ్యాన్ అయితే పెట్టాలి. ఇప్పుడైతే నేనైతే సిపి ఫ్యాన్ అయితే పెట్టేస్తాను. చూడండి, సిపి ఫ్యాన్ అయితే పెట్టేస్తా. చూస్తున్నారు కదా, అంతే. ఆ పైన అయితే మనం కరువు షేప్లో అయితే ఒక పీవీసీ షీట్ని అయితే బెండ్ చేసుకోవాలి. మనం ఆ కరువు షేప్ లాగా నేనైతే బెండ్ చేస్తాను. అది చూపించడం వల్ల వీడియో అయితే చాలా సేపు అయితే అయిపోతుంది, టైం లైన్. అందుకే అయితే ఇంకోండి, జస్ట్ ఏమున్నదో కరువు షేప్లో మనం అయితే హీట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఫెవిక్విక్ అంటించేసుకోవాలి. తర్వాత షార్ట్ అయితే నేనైతే రికార్డ్ చేస్తాను అనుకున్నా, కానీ రికార్డ్ చేయలేదు. మండి కరువు షేప్లో అయితే మనం అయితే ఒక సిపి ఫ్యాన్కి అయితే మనం అయితే రౌండ్గా అయితే హోల్ వేసుకోవాలి. మండి హోల్ని అయితే వేస్తాను. చూస్తున్నారు కదా, స్విచ్చెస్ని కూడా అయితే యాడ్ చేస్తాను. ఇవైతే ఏంటనుకుంటున్నారంటే, మన ఛార్జింగ్ ఈ కట్ట ఉంటాయి కదా, కేబుల్స్, అట్లకి వైర్ ఉంటుంది కదా, వైర్ తీసే కానీ పైన స్ట్రిప్ని అయితే నేను ఎలాగైతే నీట్గా అయితే అంటించుకున్న ఫెవిక్విక్తో. మీరు కావాలంటే అంటించుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, మీ చాయిస్. ఇలా నీట్గా అయితే అంటించుకోండి. తర్వాత స్విచ్చెస్ని కూడా అయితే నేనైతే యాడ్ చేస్తాను అన్నాను కదా, 2 స్విచ్లను అయితే యాడ్ చేశాను. ఒకటిలో లోపల లైట్ అయితే పెట్టాను, పింక్ది. అది మీ చాయిస్, మీకు వదిలేస్తున్నా. ఆప్షనల్, మీరు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక లైట్ని అయితే ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నాను, అలాగా బయటికి మనకి కనిపించడానికి. అదైతే లైఫ్ డిఫ్యూజర్ని అయితే వాడేసా. ఇప్పుడు మనకి పాత ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, అందులో అయితే లైట్స్ ఉంటాయి కదా, అయితే 4 వాటి కింద తీసుకుని కట్ చేసుకుంటే 12 వోల్ట్స్ కింద పనిచేస్తుంది. అలాంటి 2 అయితే నేనైతే ప్యారలల్లో కలిపేసి ఆ లైట్ స్ట్రిప్ కింద అయితే నేనైతే వాడదాం అనుకుంటున్నా. లైట్ అయితే కనెక్ట్ చేస్తాను ఇప్పుడు, వైర్స్ అయితే తీసుకుని. ఇదైతే చూపించలేదు, ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఎలా అయితే హోల్ని అయితే చేసుకోవాలి. ఇదైతే డే 1 అయితే ఫినిష్ అయింది. ఇప్పుడైతే మనం డే 2లోకి అయితే వచ్చాం. ఒక రోజు అంతా అయితే ఇందాక చూపించిందంతా అయింది. ఇదంతా అయితే డే 2లో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ అట్లా మనం అయితే అంటించుకోవాలి. ఇప్పుడు చాలా ఎండ అయితే ఉంది, అందుకే అయితే నేనైతే 2 డేస్ అయితే షూట్ చేశాను వీడియోని. చూడండి ఎంత ఫ్రీగా అయితే మూవ్ అవుతున్నాయో. మనకి అలా స్క్రూస్ని అయితే వేసుకుని ఫ్రీగా మూవ్ అవ్వాలి. వెనకాల మనం టైర్స్ ఉంటాయి కదా, వాటి సూప్తో అయితే కట్ చేసుకుని మన షేప్లో అంటించుకోవచ్చు. కావాలంటే మీరు గ్లూ గన్ కూడా వేసుకోవచ్చు. అలా మనకి 2 ఫ్యాన్స్ వస్తున్నాయి, పైన ఒక ఫ్యాన్ వస్తుంది. అలా లైట్ అయితే మనం అయితే ఇన్సర్ట్ చేస్తాం. లోపల అన్ని వైర్స్ ఉన్నాయి. కరెక్షన్స్ అయితే మీకు అయితే చెప్తాను. లోపల చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల అయితే చూపిస్తాను. లోపల చాలా అయితే ఉంది వైరింగ్. ఇప్పుడు మనం ఒక పీవీసీ షీట్ని అయితే తీసుకుని వెనకాల అయితే కవర్ చేయాలి. దాని షేప్ అంతా తీసుకుని మనం అయితే కట్ చేసుకోవాలి. ఇంకోండి, నేనైతే దాని అంత షేప్ని తీసుకుని మోడల్ని అయితే నేనే పెట్టాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అక్కడ స్క్రూస్ని అయితే బిగించేసా అలా సెట్ అయ్యేలాగా. మోడల్ ఎందుకంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న పీవీసీ షీట్ ఒకవేళ వాల్ అనుకోండి, అలా 2 మధ్య గ్యాప్ రావడానికి. అప్పుడు మన కూలర్కి ఏమో ఏ డ్యామేజ్ అయితే అవ్వదు. అలా అయితే నీట్గా అయితే మోడల్ని అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు శాండ్ పేపర్తో అయితే మొత్తం రఫ్ చేసుకోండి మన ప్రాజెక్ట్ని అంతని. నీట్గా అయితే రఫ్ చేసుకున్న తర్వాత మీరు అంత నీట్గా హార్డ్ వర్క్ చేస్తే దీనికి అంత నీట్గా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు కనెక్షన్స్ అన్నీ అయితే చూపిస్తా.
3 కూలర్స్ అంటే 3 సిపియు ఫ్యాన్లు నెగిటివ్ కామన్ చేసేయాలి. 3 సిపియు ఫ్యాన్లు పాజిటివ్ కూడా కామన్ చేసి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనం అయితే స్విచ్ని అయితే యాడ్ చేసుకోవాలి. స్విచ్ని లోపల లైట్కి అయితే పాజిటివ్ అయితే కామన్ చేసేసి స్విచ్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత బయట లైట్ కూడా అయితే ఒక స్విచ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూపిస్తున్నా. మీకు అది కనిపించకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. చూడండి సర్క్యూట్ అయితే మొత్తం అన్నట్టుగా అయితే నేనైతే జిప్ ట్యాక్స్ వేసుకున్నా. మొత్తం సర్క్యూట్ అంతా అయితే ఎలాగైతే నీట్గా అయితే చేసా. బయటకు కనిపించకుండా అలాగైతే ఎడ్జెస్లోంచి అయితే నేనైతే మొత్తం అంతా అయితే లాగేసాను. చూస్తున్నారు కదా, చేసినప్పుడు మాత్రం నాకైతే తెక్క తీరిపోయింది, మామూలుగా అయితే లేదు. చాలా కష్టంగా ఉంది ఇదైతే, కానీ మీకోసం అయితే చేస్తున్నా. మీరు ఒక్క లైక్ షేర్ చేస్తే చాలు, నాకు ఇదైతే బూస్ట్ అప్ కింద ఉంటుంది. లోపల లైట్ అన్నీ అయితే పనిచేస్తున్నాయి. పవర్ ఇచ్చి చూస్తున్నాం కదా, మొత్తం అన్నీ అయితే పనిచేస్తున్నాయి. బయట లైట్లు, లోపల లైట్, ఫ్యాన్స్ కూడా అన్ని కూలర్ ఫ్యాన్స్ అయితే పనిచేస్తున్నాయి మనకి. ఇప్పుడు వెనకాల కూడా అయితే బిగించేసి టెస్టింగ్ అయితే చేద్దాం. లేట్ చేయకున్నట్టే టెస్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు వెనకాల కూడా అయితే మనం అయితే మూసేయాలి. ఇందాక చేసాం కదా, దాంతో అయితే స్క్రూస్తో అయితే మూయాలి. దానికి ముందు అయితే మనం అయితే ఒక పని అయితే చేయాలి. ఏంటంటే ఆ పవర్ సాకెట్ని మనం అక్కడైతే హోల్డ్ చేసుకుని దాన్ని అయితే స్టిక్ చేయాలి. దీనికి ఒక టిప్ని అయితే చెప్తాను మీకు. ఇంకొన్ని చూస్తున్నారు కదా, మీకు ఒక టిప్ని అయితే చెప్తాను. ఇలా మన పవర్ సాకెట్ని మేల్ సాకెట్ని ఫీమేల్ దాంట్లోకి అయితే పెట్టి ఎలాగైతే మనం అయితే కొంచెం టైట్గా మనకి పీవీసీ షీట్కి సరిపడాలా లాగి మనం ఫెవిక్విక్తో అయితే అంటించుకోవచ్చు. దాన్ని మనం ఏ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది అది. అప్పుడు మనకు వర్క్ కూడా అవుతుంది. నేను అలాగే అయితే చేశాను. చాలామంది అయితే అలా చేస్తూ ఫెవిక్విక్ లోపలికి వేసి మొత్తం పాడు చేసేస్తారు. నేనైతే ఇలాగైతే పెట్టి ఫెవిక్విక్ని అయితే వేస్తున్నాను. అంటుకుపోతుంది మొత్తం. ఇప్పుడు వెనకాల షీట్ని కూడా అయితే మనం అయితే అంటించేద్దాం. ఫ్రంట్ అయితే మనం హోల్డ్ చేసుకున్నాం కదా ఎయిర్ రావడానికి. దీని ప్రాసెస్ ఏంటంటే మొత్తం అంతా మూసేయడం వల్ల సిపి ఫ్యాన్లు అయితే బయటి గాలిని లోపలికి అయితే ఇన్సర్ట్ చేస్తాయి కదా, ఆ గాలి అంతా అయితే లోపల స్టోరీ బయటకి అయితే వస్తుంది. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా పెట్టుకోవచ్చు వెనకాల సైడు. ఇప్పుడు మనకి ఇంకా చల్లగా వస్తుంది. అందుకే దీన్ని ఏసీ అని కూడా అన్నా, అంత చల్లగా అయితే వస్తుంది మనకి గాలి. దీన్ని నేను 2-3 డేస్ వాడిన తర్వాత అయితే టెస్టింగ్ అయితే చేస్తాను. వెనకాల చూస్తున్నారు కదా, ఇందాక చేసుకున్న దానికి మనం అయితే స్క్రూస్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. త్వరలో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి స్క్రూ డ్రైవర్ని ఇంటి డ్రిల్ మిషన్ కూడా అయితే మనం అయితే రెడీ చేస్తాను. ఆల్రెడీ రెడీ చేసి ఆ వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తాను. అప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి అయితే వీడియోస్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మనం తొందరగా అయితే 200 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేయడానికి దగ్గరగా అయితే ఉన్నాము. త్వరగా అయితే క్రాస్ చేసేయాలి. మళ్ళీ ఎలాగైతే స్క్రూస్ని అయితే ఫిక్స్ చేసుకోండి. అక్కడ ఒక స్క్రూ, ఆ చివరి ఎడ్జ్లో అయితే ఒక స్క్రూ అయితే మీరు కావాలంటే 4 సైడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 2 సైడ్స్ చాలు. మొత్తం స్క్రూస్ని అయితే యాడ్ చేసుకోండి టైట్గాని. ఇదైతే నాకైతే మొత్తం 2 రోజులు అయితే పట్టింది ప్రాజెక్ట్ చేయడానికి. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా వేడిగా ఉండడం వల్ల నీ పైన అయితే చేయలేకపోయాను. అందుకే సగం పార్ట్ ఒక రోజు, సగం పార్ట్ ఒక రోజు అయితే చేసా. అందుకే వీడియో క్వాలిటీలో కూడా మీకు కొంచెం తేడా రావచ్చు. మనం చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ ఉన్న ఈ హోల్ని అయితే మనం అయితే సరి చేయాలి. అక్కడ మనం మధ్యలో స్టిప్స్ కింద అయితే పీవీసీ షీట్లను అయితే పెట్టాలి. ఇప్పుడు ఈ స్విచ్చెస్ని అయితే అంటిద్దాం. స్విచ్లను అయితే అంటించేసి ఫెవిక్విక్తో అయితే అంటించేద్దాం. ఈ స్విచ్చెస్ని నీట్గా అయితే అంటించుకోండి, అటు ఇటు కదలకుండా. మీరు కావాలంటే హోల్స్ని కూడా పర్ఫెక్ట్గా అయితే వేసుకోవచ్చు. మనకి ఆ డ్రిల్ మిషన్ ఉంటే పర్ఫెక్ట్గా అయితే ఎలా వేయాలో చూపిస్తాను. మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే అంటించేసుకోండి, ఎక్కడ అంటుపోకుండా స్విచ్లు అయితే మనకి. తర్వాత పీవీసీ షీట్ని అయితే తీసుకుని ఇలా స్టిప్స్ని అయితే తీసుకుని ఎలాగైతే మనకైతే హోల్స్ దగ్గర అయితే 2 స్టిప్స్ని అయితే అంటించుకోవాలి ఈక్వల్గా సెంటర్లోకి. తర్వాత ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం. లోపల లైట్ని, బయట ఫ్యాన్స్ని అయితే స్విచ్చెస్ అయితే వేసా. బయట లైట్ కూడా అయితే వేసాను. లైటింగ్లో అయితే కనిపిస్తుంది. మీకు దీన్ని పూర్తిగా టెస్టింగ్ చేసిన వీడియో షార్ట్లో అయితే పెడతాను. షార్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు మనం టెస్టింగ్ చేయడానికి అయితే ఏమీ లేవు నా దగ్గర. అందుకని చెప్పేసి నేనైతే ఒక ఆకుని అయితే పెడుతున్నా, గాలికి ఎగురుతుంది కదా అని చెప్పి. ఇవ్వండి ఎలా ఎగిరిందో చూడండి.
మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి 2 వీడియోస్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.